ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పొంగనాలండి. ఇవైతే అటుకులతో చేసిన పొంగనాలు, అలానే పల్లీ చట్నీ చాలా బాగా వచ్చాయి. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి అటుకులతో పొంగనాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా వెరైటీగా ఉంటుంది, అలానే అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే. ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. లావు అటుకులు అంటారు కదా, లావు అటుకులైనా సన్న అటుకులైనా ఏవైనా కానీ. అలానే ఒక కప్పు బియ్యం పిండి, ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో అటుకులు అయితే తీసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అంతా పోతుంది. చూడండి, ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసాను. ఇక్కడ ఇప్పుడు ఇందులో పెరుగు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఇలా కొత్తగా చేశారంటే ఇష్టంగా తింటారు, అలానే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉండే పొంగనాలు. చూడండి, మనం మార్నింగ్ చేసుకున్నామంటే, పొద్దున్నే లేవగానే ఇలా నానబెట్టుకున్నామంటే టిఫిన్ టైంకి అంతా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అంతా ఇలా పెరుగు వేసి మొత్తం నానబెట్టాలండి. ఒక 15 నిమిషాలు నానితే చాలు. చూడండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది. ఇలా ఒక మూత అయితే పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు నానితే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ నానబెట్టి ఒక 15 మినిట్స్కి అయితే ఇక్కడ అటుకులు అనేవి బాగా నానాయి పెరుగులో. ఇప్పుడు ఇందులోనే ఈ బియ్యం పిండి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా తగినన్ని వాటర్ అయితే వేసుకుంటూ మెత్తగా మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇంకా బియ్య పిండి అటుకులు మొత్తం అంతా బాగా నానాలి కదా. చూడండి, మొత్తం మిశ్రమం అంతా ఇలా అయింది కొద్దిగా వాటర్ వేసేలోపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ మనకు పొంగనాల పిండి ఎలా అయితే రెడీ అవుతుందో అలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇంకా పొంగనాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకొక వాయి ఉందండి, ఇది కూడా వేసుకోండి. ఇలాంటి వెడల్పాటి బౌల్లో అయితే వేసుకుంటే మనకు కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, బ్యాటర్ అయితే మొత్తం అలానే రెడీ అయిపోయింది. దోశ పిండి ఇలానే ఉంది కదండి. చూడండి, మిగతాది కూడా ఇలానే వేసుకోవడమే. ఒక కప్పుకైతే ఇలా అయ్యింది. చూడండి, ఇప్పుడు ఇందులోకి చూడండి సాల్ట్ అయితే వేసాం కదా, కొద్దిగా వంట సోడా అయితే వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలానే ఉంచుకోవాలండి. ఆనియన్, క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి కదా చిన్నగా. చూడండి, ఇక్కడ ఆనియన్ అయితే చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొంగనాల్లోకి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయి. అలానే పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, వాము ఇదైతే జీర్ణానికి బాగా పనిచేస్తుందండి. అలానే ఒక క్యారెట్ ఉంటే ఇలా తురిమేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిండి అయితే రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే అన్నీ వేసేసుకోవడమే. ముందుగా అయితే జీలకర్ర, అలానే వాము, ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా క్యారెట్ ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో. ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత టేస్టీగా ఉండే పొంగనాలు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఒక పక్కకైతే పెట్టుకొని ఇందులో పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి. ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చూసేద్దాం. చూడండి, పల్లీలు అయితే హాఫ్ కప్పు తీసుకున్నాను. అలానే ఒక ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒకసారి ఇలా మగ్గించుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఇలానే చేస్తారా? చిన్న కమెంట్ అయితే పెట్టండి. చూడండి, ఒక కళాయి అయితే పెట్టుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి. చూడండి, పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ అయితే తీసేసుకున్నాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి
పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ మగ్గించుకోవాలి. చూడండి ఇలా మగ్గాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చట్నీ చేసుకోవడానికి అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు అలానే ఇప్పుడు మగ్గించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. చూడండి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చట్నీ అయితే ఇలా మిక్సీ వేసాము. మెత్తగా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. చూడండి అదే ప్యాన్లో ఇలా పోపు పెట్టేసాను. ఆయిల్ కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు వేసి పోపు అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడు ఈ చట్నీలో అయితే వేసేసుకుంటాము. చూడండి టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. పొంగనాలు అయితే వేసుకోవడమే ఆలస్యం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ. చూడండి పొంగనాల పిండి అయితే రెడీ, అలానే పల్లీ చట్నీ. ఇప్పుడైతే పొంగనాల పెంచి అయితే పెట్టానండి. ఆయిల్ కూడా వేసుకొని కొద్దిగా వేడివేడిగా పొంగనాలు వేసుకొని తింటా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీకు కూడా నోరు ఊరుతూ ఉందా? లేట్ ఎందుకండి, ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా చేసేసుకోండి. చూడండి మొత్తం ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి పొంగనాలు టేస్టీగా రావాలంటే. చూడండి నేనైతే కొద్దిగా వేస్తున్నాను. ఇవైతే చిటపటా అంటాయి. చూడండి ఇవైతే చిటపటా అనుకుంటా పొంగనాలు అయితే వేసేసుకుంటాము. ఇదైతే ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేనైతే కలర్ఫుల్గా చాలా బాగుంటాయనేసి వేస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ చేయమంటారు, అంత టేస్టీగా ఉంటే పొంగనాలు. అంటే ఒక 5 మినిట్స్ అయితే ఇలా పెట్టేద్దాము కొద్దిగా. చూడండి ఒక 5 మినిట్స్కి అయితే ఇలా అయ్యాయి. ఇప్పుడైతే తీసిద్దాము. చూడండి లోపల అయితే సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి. మిగతా కూడా ఇలానే తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అన్నీ అయితే ఇలా వేసేసుకోవాలి. ఒక్కసారి 5 మినిట్స్ అయితే ఇలా కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ వేడిగా అయితే పొంగనాలు అయితే రెడీ అయిపోయి చూసారా. ప్లేట్లో అయితే తీసేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే ఈ పొంగనాలు. చూడండి ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చట్నీ అయితే చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్లో లాగా చేశాను. ఇంకా టేస్ట్ అయితే చూసిద్దాము. చూడండి లోపలంతా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. వేడిగా ఉందండి. ఇక్కడ చట్నీలో ఇలా అద్దుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.